Hi friends, welcome to Nandana Chitta Reddy's channel. So today I am going to give you a brief lecture on the protein structure. Okay, so before going to the structure of proteins, first of all, మనం ఒకసారి recap చేసుకుందాము. What is the definition of proteins? So proteins are high molecular weight of polypeptides which containing the number of means alpha amino acids and those are linked with a peptide bondages అనేసి విన్నాం. అంటే ప్రోటీన్స్ అన్నవి ఏవైతే ఉన్నాయో హై మాలిక్యులర్ వెయిట్ ఉంటాయి. ఇవన్నీ పాలీపెప్టైడ్స్ అండ్ ఇందులో మనకి ఆల్ఫా అమైనో యాసిడ్స్ ఉంటాయి. అండ్ ఈ ఆల్ఫా అమైనో యాసిడ్స్ ఒకటి ఇంకొక దానితోటి పెప్టైడ్ లింకేజ్ ఏదైతే ఉందో దాంతో కనెక్ట్ అయి ఉంటుంది అనేసి మనకి మీనింగ్ ప్రోటీన్ యొక్క డెఫినేషన్ అని అంటే. ఇప్పుడు పెప్టైడ్ అన్నది ఒకటి ఇంకొక దాంతో ఎలా కనెక్ట్ అయి ఉంటుంది అన్నది కెమికల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాంట్లో మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ వన్ ఇస్ ద పెప్టైడ్ ఫార్మేషన్. పెప్టైడ్ ఎలా ఫామ్ అవుతుంది అనేసి అంటే ఓకే చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు ఒక అమైనో యాసిడ్ అంటే దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి అనేది. సో చూడండి, COOH, ఓకే, aryl group H, okay, and here is the NH2. నేను ఇక్కడ H ఎందుకు పెట్టుకున్నానంటే ఈ H పైన కూడా పెట్టుకోవచ్చు కదా. సో నేను దాన్ని ఏం చేశాను, CHNH2 గా రాసుకున్నాను. సో దిస్ ఈస్ ఒక అమైనో యాసిడ్ అండ్ అనదర్ అమైనో యాసిడ్. చూడండి మనం చెప్పిన డెఫినేషన్ లో ఏమున్నాయి, ఇట్స్ కంటైనింగ్ ఆల్ఫా అమైనో యాసిడ్స్ అండ్ దోస్ ఆర్ కనెక్టెడ్ విత్, అంటే ఒకదానితో ఒకటి బైండ్ అవుతుంది విత్ ద పెప్టైడ్. అంటే ఒక అమైనో యాసిడ్ ఇంకో అమైనో యాసిడ్ తోటి పెప్టైడ్ బాండ్ ఏదైతే ఉందో దాంతో మనకి కలిసి ఉంటుంది అని చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇంకొక అమైనో యాసిడ్ తీసుకుందాం. ఆ అమైనో యాసిడ్ ఏదైతే ఉందో దీన్ని రాసుకుందాం. ఓకే, అండ్ ఆర్ NH2ని నేను NH అండ్ H గా డివైడ్ చేసుకున్నాను. అంటే ఇదొక అమైనో యాసిడ్, ఇదొక అమైనో యాసిడ్. సో రెండు అమైనో యాసిడ్స్ ఒకదాంతో ఒకటి రియాక్ట్ అయ్యి ఏం చేస్తుంది అని అంటే ఒక వాటర్ మాలిక్యూల్ ఏదైతే ఉందో దాన్ని లిబరేట్ చేస్తుంది అనమాట. అంటే బయటికి వాటర్ వదిలేసేస్తుంది. ఇప్పుడు మనకి ఇది తీసేస్తున్నాం. ఓకే, సో ఇది తీసేసినప్పుడు మనకి వచ్చేది ఏంటి, NH2 CH CO NH. అఫ్ కోర్స్ ఇక్కడ మనకి ఒక అరైల్ గ్రూప్ చూడండి, CO NH వచ్చిందా, CO NH. నెక్స్ట్ CH అరైల్ గ్రూప్ అండ్ అగైన్ కార్బాక్సిలిక్ యాసిడ్. సో ఈ CONH ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాము అని అంటే పెప్టైడ్ అంటాం. సో దిస్ ఈస్ ద పెప్టైడ్ ఫార్మేషన్. ఇది రెండు అమైనో యాసిడ్స్ మధ్యలో మాత్రమే జరిగింది. అగైన్ ఇంకో అమైనో యాసిడ్ తీసుకున్నప్పుడు ఇంకో అమైనో యాసిడ్ సేమ్ ఇప్పుడు ఇక్కడ ఒక అమైనో యాసిడ్ ఎలా ఉందో అలాగే ఈ అమైనో యాసిడ్ లో ఉన్న అంటే కార్బాక్సిల్ గ్రూప్ లో ఉన్న హైడ్రోజన్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది, మనకి అమైన్ గ్రూప్ లో ఉన్న H తోటి ఈ కార్బాక్సిల్ గ్రూప్ ఉన్న హైడ్రాక్సిల్ గ్రూప్ రెండు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అమైనో యాసిడ్ లో ఉన్న హైడ్రాక్సిల్ గ్రూప్ అంటే OH గ్రూప్ ఈజ్ కంబైన్డ్ విత్ ద అమైడ్ గ్రూప్, అంటే ఇంకో అమైనో యాసిడ్ లో ఉన్న అమైడ్ గ్రూప్ లో ఉన్న హైడ్రోజన్ తోటి బాండ్ అయ్యి ఒక వాటర్ మాలిక్యూల్ ని లిబరేట్ చేసేసి పెప్టైడ్ ఏదైతే ఉందో దాన్ని ఇస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు నేను. సో ఇప్పుడు పెప్టైడ్ ఫార్మేషన్ అయిపోయింది కదా, డైరెక్ట్ గా మనం స్ట్రక్చర్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ లేదా స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్ మనం తీసుకున్నప్పుడు ఇది ఎలా ఉంటుంది అని అంటే ఇది స్ట్రక్చర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో దిస్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్. ఓకే, ఇది ఒకదానితో ఒకటి మిక్సప్ అయి ఉంటుంది కాబట్టి ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ఏ వెల్ ఆర్గనైజ్డ్. ఇది ఒకదాంతో ఒకటి బైండ్ అయ్యి ఉండటం అనేది ఎంత కాంప్లికేటెడో అది అంత చక్కగా మనకి ఆర్గనైజ్ అవుతుంది అనమాట. ఆర్గనైజ్ అవ్వాలి అని అంటే మీరు చూడండి, మీ బాడీ ఉంది కదా,
మీ బాడీలో అంటే మీన్స్ చాలా మంది అమ్మాయిలు నెయిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే గోర్లు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుకుంటూ ఉంటారు. చూసారు కదండి ఎప్పుడైనా, గమనించారా ఎప్పుడైనా? సో ఆ గోర్లు అలా గట్టిగా పొడుగ్గా సన్నగా ఎలా ఉన్నాయి, అందంగా ఉన్నాయా లేవా? అలాగే ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి జుట్టు అంటే హెయిర్ అది తీసుకున్నప్పుడు కొంతమందికి పైనుండి కింద వరకు స్ట్రైట్ గా ఉంటే, కొంతమందికి సగం కర్లీగా ఉంటుంది, అండ్ కొంతమందికి ఎక్కువ కర్లీగా ఉంటుంది. అవునా కాదా? సో ఈ హెయిర్ ఏదైతే ఉందో, నెయిల్స్ ఏవైతే ఉన్నాయో, చాలా మంది అంటారు ఈ అమ్మాయి పళ్ళు ఏవైతే ఉన్నాయో దానిమ్మ గింజల్లా ఉన్నాయి అని అంటారు. దానిమ్మ గింజల్లా అంటే ఎర్రగా ఉన్నాయా? అలా కాదు, అంటే పొందిగ్గా అమరించబడి ఉన్నాయి అనేసి. అవును కదా? సో అంటే ఇవన్నీ ఏంటి అని అంటే ప్రోటీన్ తోటి మనకి బైండ్ అయి ఉంటున్నాయి. ఓకే, ఈ ప్రోటీన్ ఏదైతే ఉందో ఒకదానితో ఒకటి బైండ్ అవ్వడం అన్నది ఎంత కష్టమో అంత చక్కగా అది ఆర్గనైజ్ అయ్యి ఉంటుంది అనమాట. అందుకే చెప్తున్నారు ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్ ఆర్ వెరీ కాంప్లికేటెడ్ బట్ యాజ్ వెల్ యాజ్ దిస్ ఆర్ వెల్ ఆర్గనైజ్డ్ అనమాట. చక్కగా అమర్చబడి ఉంటుంది. సో ఫర్ అవర్ కన్వీనియన్స్, సో మన కన్వీనియన్స్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము 4 టైప్స్ గా తీసుకుంటాం. ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమరీ స్ట్రక్చర్. ఓకే, ప్రైమరీ స్ట్రక్చర్. సెకండ్ వన్ వచ్చేసి సెకండరీ. థర్డ్ వన్ వచ్చేసి టెర్షరీ. ఫోర్త్ వన్ వచ్చేసి క్వాటర్నరీ. ఓకే, సో ఇప్పుడు ప్రైమరీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది చూద్దాం మనము ఫస్ట్. ఓకే, ప్రైమరీ స్ట్రక్చర్ అంటే ఏమీ లేదండి, ఇట్స్ ఎ సీక్వెన్స్. ఓకే, సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అంటే ఏంటి అంటే హౌ దేస్ ఆర్ అరేంజ్. ఓకే, అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక సీక్వెన్స్ గా, ఒక లైన్ గా అవి ఒకదాంతో ఒకటి బైండ్ అయి ఉంటుంది అనమాట. దాన్నే మనం ఏమంటున్నాం ఇక్కడ అంటే ప్రైమరీ స్ట్రక్చర్. సో ప్రైమరీ స్ట్రక్చర్ లో అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఏ చెప్పుకున్నాం కదా, అల్లు అర్జున్ కాదు, అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ ఆర్ అరేంజ్డ్ యాజ్ ఏ సీక్వెల్. ఒక సీక్వెల్ గా అంటే ఒక సీక్వెన్స్ గా ఒక లైన్ గా అది ఫామ్ అవుతుంది. అండ్ ఇట్ డస్ నాట్ హ్యావింగ్ ఎనీ బ్రాంచెస్, వాటికి ఎటువంటి బ్రాంచెస్ లేదు. అంటే ఎలా ఉంటున్నాయి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఇందాక. వాట్ ఇస్ దట్? NH2 CH CO NH RL గ్రూప్. ఇక్కడ మళ్ళీ మనకేమొస్తుంది CH COOH అండ్ హియర్ RL గ్రూప్. సో ఇక్కడ ఒక అమైనో యాసిడ్ ఇంకో అమైనో యాసిడ్ తోటి కనెక్ట్ అయి ఉంది. ఎలా? ఇక్కడ కార్బాక్సిల్ గ్రూప్ లో ఉన్న ఆక్సిజన్ ఏదైతే ఉందో లేదా హైడ్రాక్సిల్ గ్రూప్ ఏదైతే ఉందో ఈస్ కనెక్టెడ్ విత్ ద హైడ్రోజన్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద అమైడ్ గ్రూప్ ఆఫ్ అనదర్ అమైనో యాసిడ్. ఇంకో అమైనో యాసిడ్ లో ఉన్న అమైడ్ గ్రూప్ లో ఉన్న హైడ్రోజన్ తోటి బైండ్ అయిపోయి వాటర్ మాలిక్యూల్ బయటకు వెళ్ళిపోయి మనకు ఒక పెప్టైడ్ ఫార్మేషన్ అయింది. సో అగైన్ ఇక్కడ కూడా సేమ్ అలాగే వస్తుంది అనమాట. సో COH దీనికి ఏం చేస్తున్నాం, మళ్ళీ ఇంకొక అమైనో యాసిడ్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తున్నాం. ఏంటి ఇక్కడ మనము H2NCH. ఓకే, అఫ్ కోర్స్ నా బోర్డు సరిపోవట్లేదు కాబట్టి COOH చేస్తున్నాం. ఓకే, ఈ H2 నేను ఇలా రాసుకుంటున్నాను. అగైన్ అయిందా లేదా? సో ఇక్కడ CONH ఫామ్ అయిందా లేదా అంటే ఒకదాంతో ఒకటి మనకి పాస్ ఆన్ అవుతుంది. అయితే దీనికి ఒక ప్రోటీన్ ఏదైతే ఉందో ఆ ప్రోటీన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అలనైన్ ఈస్ కనెక్టెడ్ విత్ ద గ్లైసిన్. అలనైన్ ఈస్ వన్ ఆఫ్ ద అమైనో యాసిడ్. ఆ అమైనో యాసిడ్ గ్లైసిన్ తో కనెక్ట్ అయి ఉంటుంది. గ్లైసిన్ అగైన్ కనెక్టెడ్ విత్ ద హిస్టిడిన్. అగైన్ హిస్టిడిన్ ఈస్ కనెక్టెడ్ విత్ ద గ్లైసిన్ అండ్ నెక్స్ట్ ల్యూసిన్. ఇది ఒక సీక్వెన్స్, ఒక అరేంజ్మెంట్ ఆఫ్ ప్రోటీన్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇంకొక ప్రోటీన్ తీసుకుందాం, అది ఎలా ఉంటుంది? అలనైన్ విత్ అగైన్ హిస్టిడిన్ అండ్ ల్యూసిన్. చూడండి, దీని సీక్వెన్స్ వేరుంది, దీని సీక్వెన్స్ వేరుంది. ఉండటం అమైనో యాసిడ్సే కానీ వాటి యొక్క అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో
ఇవి డిఫరెంట్ గా ఉంటాయి. ఒకవేళ ఒక ప్రోటీన్ ఏదైతే ఉందో ఆ ప్రోటీన్ లో స్పెసిఫిక్ అమైనో యాసిడ్స్ స్పెసిఫిక్ గా అరేంజ్ చేసి ఉన్నప్పుడు ఆ ప్రోటీన్ కి ఆ స్పెసిఫిక్ నేచర్ బిహేవియర్ ఉంటుంది. ఒకవేళ ఆ స్పెసిఫిక్ ఏదైతే ఉందో అది చేంజ్ అయినట్లయితే, అంటే ఒక అమైనో యాసిడ్ ఎనదర్ అమైనో యాసిడ్ తోటి, అంటే డిఫరెంట్ అమైనో యాసిడ్స్ తో జాయిన్ అయిందంటే అక్కడ అబ్నార్మల్ అయిపోయి ఆ ప్రోటీన్ యొక్క ఫంక్షన్ బిహేవియర్ ఏదైతే ఉందో అది డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మీకు అర్థమైందా? ఇక్కడ చూడండి, ప్రైమరీ స్ట్రక్చర్ అంటే సింపుల్ గా పెప్టైడ్ ఫార్మేషన్స్ అండ్ దోస్ ఆర్ ఫార్మ్ ఏ సీక్వెన్స్. ఇది సీక్వెల్ అంటే ఒకదాంతో ఒకటి. ఇప్పుడు బాహుబలి 1 నుండి బాహుబలి 2 ఎలా సీక్వెల్ వచ్చిందో ఇక్కడ కూడా అదే అనమాట. ఒక అమైనో యాసిడ్ ఇంకో అమైనో యాసిడ్ తోటి పెప్టైడ్ బాండేజ్ తోటి లింక్ అయ్యింది, అలాగే ఇంకో అమైనో యాసిడ్ తోటి పెప్టైడ్ బాండ్ అయిపోయింది. అంటే ఇక్కడ మీకు ఎలినిన్ స్ట్రక్చర్ ఉండాలా, గ్లైసిన్ స్ట్రక్చర్ ఉండాలా, అండ్ నెక్స్ట్ హిస్టిడిన్, గ్లైసిన్, నెక్స్ట్ ల్యూసిన్. ఇవి ఏవైనా సరే అమైనో యాసిడ్సే కదా. ఈ అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కార్బోనైల్ కాంపౌండ్ ఏదైతే ఉందో CONH కార్బోనైల్ కాంపౌండ్ ఏదైతే ఉందో పెప్టైడ్ తోటి ఒకదాంతో ఒకటి బైండ్ అయి ఉంటుంది. సో ఒక ప్రోటీన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ తోటి కలిసి ఉంటుంది. అయితే ఈ అమైనో యాసిడ్స్ యొక్క ఏమంటారు ఆర్గనైజేషన్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ కంపల్సరీ ఒకేలా ఉండాలి. అమైనో యాసిడ్ యొక్క సీక్వెల్ ఏదైతే ఉందో కరెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే మనం తీసుకున్న ప్రోటీన్ ఏదైతే ఉందో దాని యొక్క ఫంక్షన్, దాని యొక్క బిహేవియర్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా ఉంటుంది. ఒకవేళ ఇందులో ఏమైనా చేంజెస్ కనుక వచ్చినట్లయితే ప్రోటీన్ నేచర్ కానీ ప్రోటీన్ బిహేవియర్ కానీ మనకి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీ గోర్లు ఉన్నాయి కదండి, గోర్లు అందంగా ఉండాలి అని అంటే ఆ గోర్లో ఒక అమైనో యాసిడ్, అఫ్కోర్స్ మీ నెయిల్స్ ఏవైతే ఉన్నాయో, మీ హెయిర్ ఏదైతే ఉందో, మీ స్కిన్ ఏదైతే ఉందో అందులో కెరటిన్ అనేది ఉంటుంది. కెరటిన్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రోటీన్, అది మీ అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు మీ బాడీ టోన్ ఉంటుంది, అంటే మీన్స్ మీ కలర్ ఏదైతే ఉందో అది చూద్దాం. నేను క్రిటిసైజ్ చేయట్లేదు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏంటి, వైట్ గా ఉన్న నీ స్కిన్ టోన్ పైన ఒకవేళ బ్లాక్ పిగ్మెంటేషన్ వచ్చిందంటే మెలనిన్ అన్నది ఫామ్ అయ్యింది అని నువ్వు చెప్తున్నావా లేదా? పిగ్మెంటేషన్ వస్తుందని చెప్పావా లేదా? అంటే ఏంటి, నీ ప్రోటీన్, నీ స్కిన్ లో ఉన్న ప్రోటీన్ ఏదైతే ఉందో అది వేరే అమైనో యాసిడ్ సీక్వెల్ లోకి వెళ్ళిపోయింది అనమాట. అంటే సీక్వెల్ చేంజ్ అయ్యిందంటే దాని యొక్క బిహేవియర్, దాని యొక్క నేచర్ అన్నది మారిందా లేదా? ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రైమరీ స్ట్రక్చర్. నెక్స్ట్ గోస్ టు ద సెకండరీ స్ట్రక్చర్. సో వాట్ ఈస్ ద సెకండరీ? సో నెక్స్ట్ చూద్దాం సెకండరీ స్ట్రక్చర్. సెకండరీ స్ట్రక్చర్ ఏముంది అని అంటే, ప్రైమరీలో మనకేముందండి, సీక్వెల్ అంటే ఒక లైన్ గా ఫామ్ అయింది. సో సెకండరీ అంటే ఏంటి అని అంటే మనకి హెలిక్స్ ఫామ్ అవుతుంది అనమాట. హెలిక్స్ ఫామ్ అవటం అనేసి అని అంటే ఏంటి అని అంటే ద పెప్టైడ్ ఫార్మేషన్స్ ఏవైతే ఉన్నాయో, ద పెప్టైడ్ లేదా అమైనో యాసిడ్స్ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది ఒక కాయిల్ గా మనకి మారిపోతుంది. కాయిల్ గా మారిపోవటం అంటే మీకు స్ప్రింగ్ తెలుసు కదండి, స్ప్రింగ్, లేదా మీరు ఇళ్లలో మస్కిటో కాయిల్స్ అని వాడతారు కదా, జెట్ అనేసి అని సమేవేవో దొరుకుతూ ఉంటాయి మార్కెట్ లో, కాయిల్స్ రౌండ్ గా ఉంటాయి. అలాగే ఇక్కడ హెలిక్స్ గా మారుతుంది అనమాట. సో ఈ పెప్టైడ్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో అమైనో యాసిడ్స్ అవి మనకి ఏం చేస్తుంది, కాయిల్ గా మారిపోతుంది. ఆ కాయిల్ ని మనం ఏమంటామంటే హెలిక్స్ అని అంటాం. కాబట్టి ఈ హెలిక్స్ ఫార్మేషన్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మనం చేస్తాం. అయితే ఈ హెలిక్స్ ఎలా ఫామ్ అవుతుంది ఏంటి అని అంటే, అఫ్ కోర్స్ మనకు తెలుసు అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ బాండెడ్ విత్ ద పెప్టైడ్. ఓకే, పెప్టైడ్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటి ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉంటుంది అని మనకు తెలుసు. అది ఎలా లింక్ అయి ఉంటుంది అని అంటే, ఒక అమైనో యాసిడ్ లో ఉన్న కార్బోనైల్ గ్రూప్ లేదా కార్బాక్సిల్ గ్రూప్ లో ఉన్న ఇంకో అమైనో యాసిడ్ లో ఉన్న అమైడ్ గ్రూప్ లో ఉన్న హైడ్రోజన్ ఏదైతే ఉందో దీంతో ఇది కనెక్ట్ అవుతుంది అనమాట. ఎక్కడ కనెక్ట్ అవుతుంది అనేసి అంటే, when or in which place the coil is folded. ఓకే, ద హెలిక్స్ ఫోల్డెడ్, ఎక్కడైతే మనకి ఫోల్డ్ అయ్యిందో ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇది ఫోల్డ్ అయ్యింది. ఓకే, అండ్ ఇక్కడ ఫోల్డ్ అయ్యింది. క్లియర్? సో ఇక్కడ ఫోల్డ్ అయింది, ఇక్కడ ఫోల్డ్ అయింది. ఈ ఫోల్డ్ అయిన ప్లేసెస్ లో ఉన్న, అంటే ఇక్కడ ఉన్న
కార్బాక్సిల్ గ్రూప్ లేదా కార్బోనైల్ గ్రూప్ లో ఉన్న కార్బన్ నుండి ఆక్సిజన్, అలాగే ఇక్కడ ఇంకో అమైనో యాసిడ్ లో ఉన్న అమైడ్ గ్రూప్ నుండి ఓకే దాంతో లింక్ అవుతుంది. అలా లింక్ అవటం వల్ల మనకి అక్కడ ఏమవుతుంది, స్ట్రెంగ్త్ అన్నది అవుతుంది అనమాట. అంటే ఆ బాండ్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ గా అవుతుంది. ఇలా స్ట్రాంగ్ గా ఉండటం కోసం, ఇలా స్ట్రెంగ్త్ అవ్వటం కోసం మనకి ఇక్కడ ఏం చేస్తుంది, కార్బాక్సిల్ గ్రూప్ లో ఉన్న ఆక్సిజన్ ఈజ్ బైండెడ్ విత్ ద అనదర్ అమైనో యాసిడ్ హ్యావింగ్ ద అమైనో గ్రూప్, అండ్ ఆ అమైన్ గ్రూప్ లో ఉన్న హైడ్రోజన్ తోటి కనెక్ట్ అవుతుంది. అర్థమైందా అండి మీకు? ఇన్నిసార్లు అర్థమైందా అని ఎందుకు అంటున్నాను అని అంటే, అట్లీస్ట్ మీకు కామెంట్ బాక్స్ లో అర్థమైంది, అర్థం కాలేదు, ఏదో ఒకటి నాకు ఆన్సర్ ఇస్తారు అనేసి. ఓకే, సో ఈ స్ట్రెంగ్త్ అవటం కోసం మనం ఏం చేస్తున్నాము, ఈ అమైనో యాసిడ్ మనం కాదు ప్రోటీన్స్ ఆ స్ట్రక్చర్ అనేది సెకండరీ స్ట్రక్చర్ లో. సో ఫస్ట్ ఎక్కడైతే ఫోల్డ్ అయిందో అక్కడ ఉన్న కార్బాక్సిల్ గ్రూప్ లో ఉన్న ఆక్సిజన్ ఈజ్ బైండ్ విత్ హైడ్రోజన్ బాండ్. దేంతో అనేసి అని అంటే ఇంకో అమైనో యాసిడ్ లో ఉన్న అమైన్ గ్రూప్ లో ఉన్న హైడ్రోజన్ తోటి ఇది బైండ్ అవుతుంది. ఇలా బైండ్ అవటం వల్ల మనకి ఏంటి, స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది స్ట్రెంగ్తన్ అయిపోయి మనకి అలా హెలిక్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో అకార్డింగ్ టు ద పాసిబిలిటీ, సో మన పాసిబిలిటీస్ ఏవైతే ఉంటాయి అంటే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో మీన్స్ అరేంజ్మెంట్ ప్రోటీన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని యొక్క ఆర్గనైజ్ అంటే మీన్స్ దాని యొక్క అరేంజ్మెంట్స్ బేస్ చేసుకొని మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అనేసి అంటే సెకండరీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని మనము ఆల్ఫా హెలికల్, నెక్స్ట్ రిటర్న్ రివర్స్, సారీ నాట్ ఏ రివర్స్, next one is the pleated sheet. సెకండరీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది మనకి ఈ పాసిబిలిటీస్ లో మనకి స్ట్రక్చర్ అనేది క్లియర్ గా అర్థమయ్యే విధంగా మనకు చెప్తుంది అనమాట. ఫస్ట్ ఏంటి, ఆల్ఫా హెలికల్, నెక్స్ట్ వన్ ఇస్ ద రివర్స్ టర్న్, థర్డ్ వన్ ఇస్ ద ప్లీటెడ్ షీట్. ఓకే, నేను ఈ రోజు ఆల్ఫా హెలికల్ తో చెప్పేస్తాను, అంతవరకు చెప్పి ఆపేస్తాను, ఎందుకంటే మీ బ్రెయిన్ ఎక్కువగా హీట్ అవ్వకూడదు అనమాట, అందుకనేసి. ఓకే, మనము చక్కగా కాన్సన్ట్రేషన్ తో వింటూ ఉన్నప్పుడు మనకు చక్కగా అది ఏమవుతుంది, బాడీలోకి గ్రాస్ప్ అయిపోతుంది, మన బ్రెయిన్ లోకి గ్రాస్ప్ అయిపోయి ఓ రైట్ పలానా టైంలో మనం ఇది విన్నాం కదా కాబట్టి మనం చదువుకుంటే ఈజీగా అర్థమవుతుంది కదా అనేసి. రైట్, వచ్చేద్దాం ఆల్ఫా హెలికల్. సో నెక్స్ట్ క్లాస్ లో రివర్స్ టర్న్ అండ్ ప్లీటెడ్ షీట్ ఏదైతే ఉందో అది చెప్పుకుందాం. ఆల్రెడీ నేను ఇక్కడ చెప్పింది ఏంటి, సో మనం తీసుకున్న ఓకే ఇది ఒక ప్రోటీన్ ఒక హెలిక్స్ అయినట్లయితే, సో ఇక్కడ ఒక అమైనో యాసిడ్ ఉంది, ఇక్కడ ఒక అమైనో యాసిడ్ ఉంది, ఇక్కడ ఒక అమైనో యాసిడ్ ఉంది. అమైనో యాసిడ్ కి మీ స్ట్రక్చర్ తెలుసు కదండి, ఏం చేస్తారు, సో సిహెచ్ సిఓఓహెచ్ NH2 వేస్తారు కదా, సేమ్ యాజ్ ఇక్కడ కూడా వేసుకోండి. ఏంటి ఇక్కడ నేను క్లియర్ గా ఉండేటట్టు చూపిస్తున్నాను చూడండి, COOH. ఓకే, ఇట్లా కాదు, ఒక్క నిమిషం, ఇక్కడ వద్దు ఇక్కడ వేద్దాం, ఎందుకంటే మనకి ప్రోటీన్ ఏదైతే ఉందో వెల్ ఆర్గనైజ్డ్ గా ఉంటుంది కాబట్టి మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి, ఆ విధంగా అనమాట. రైట్, ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకి ఏం చెప్పాము ఇందాక, కార్బాక్సిల్ గ్రూప్, ఒక అమైనో యాసిడ్ లో ఉన్న కార్బాక్సిల్ గ్రూప్ అంటే మీకు తెలుసు కదా, మీకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఐ థింక్ మీరందరూ కూడా ఇప్పటికే అమైనో యాసిడ్ స్ట్రక్చర్ మీకు గుర్తుండి ఉంటుంది. దిస్ ఈస్ ద అమైనో యాసిడ్ స్ట్రక్చర్. ఇందులో కార్బాక్సిల్ గ్రూప్ ఉంది కదా, అంటే ఏంటి, ఈ కార్బోనైల్ కాంపౌండ్ తీసుకున్నట్లయితే CO కార్బోనైల్ కాంపౌండ్ తీసుకుంటే ఇందులో ఉన్న ఆక్సిజన్ ఏదైతే ఉందో, సో ఇక్కడ C అనుకుందాం, సో ఇక్కడ O వచ్చేసింది. ఓకే, అగైన్ ఇక్కడ మనకేంటి 4th అమైనో యాసిడ్ ఉంటుంది, సో ఇది ఫస్ట్ అమైనో యాసిడ్ అయినట్లయితే ఇది 4th అమైనో యాసిడ్. ఓకే, ఫస్ట్ ప్లేస్ లో ఉన్న అమైనో యాసిడ్ లో ఉన్న కార్బోనైల్ గ్రూప్ లో ఉన్న ఆక్సిజన్ ఈజ్ బైండ్ విత్ ద
ఫోర్త్ అమైనో యాసిడ్ ఏదైతే ఉందో ఇందులో ఉన్న అమైన్ గ్రూప్ అంటే నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ ఉంది కదా. సో నైట్రోజనస్ కాంపౌండ్ ఏదైతే ఉందో అందులో ఉన్న హైడ్రోజన్ తోటి ఒక హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్ చేస్తుంది. ఇలా ఫామ్ చేయటం వల్ల ఇది స్ట్రెంగ్తన్ అవుతుంది. ఆల్రెడీ మీకు చెప్పాను, మనకి కాయిల్ గా ఫామ్ అవ్వాలి, హెలిక్స్ గా ఫామ్ అవ్వాలి అని అంటే ఒక అమైనో యాసిడ్ అనదర్ అమైనో యాసిడ్ తోటి పెప్టైడ్ బాండ్ తో ఉండాలి. ఈజ్ ఇట్ క్లియర్? ఇట్స్ వెరీ 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 క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఫస్ట్ ఏదైతే అంటే ఎక్కడైతే ఫోల్డ్ అయ్యిందో మనకి కాయిల్ హెలిక్స్ గా అవుతుంది కాబట్టి ఫస్ట్ అమైనో యాసిడ్ లో ఉన్న కార్బోనైల్ కాంపౌండ్ లో ఉన్న ఆక్సిజన్ ఈజ్ కనెక్టెడ్ విత్ ఆర్ బౌండెడ్ ఆర్ ఏమంటారంటే కనెక్షన్. మనకి ఒక ఇది ఉంది అని అంటే ఏంటండి, సో సి అంటే ఈ మధ్యలో ఉన్న ఈ బాండ్ ఏమంటారు దాన్నే కదా హైడ్రోజన్ బాండ్ అని అంటాము. అవును కదా. ఇది మనకి ఇంటర్మీడియట్ లో చెప్పుకుంటారు, 10th క్లాస్ లో చెప్పుకుంటారు, 9th క్లాస్. మీకు ఎక్కడైతే కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో కర్బన సమ్మేళనాలు అని తెలుగులో ఎక్కడైతే వచ్చాయో అక్కడ అన్నిటిలో కూడా మీకు ఉంటుంది అయానిక్ బాండ్స్, హైడ్రోజన్ బాండ్స్ ఇవన్నీ ఉంటాయి కదండి. సో ఇక్కడ కూడాను హైడ్రోజన్ ఏ బాండ్ అన్నది కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు నార్మల్ గా NH2 కదా, NH2 లో NH ఇది మనకేంటి ఒక హైడ్రోజన్ బాండ్. క్లియర్ కదా. ఇప్పుడు సో దిస్ ఈస్ ద ఆల్ఫా హెలిక్స్. ఆల్ఫా హెలిక్స్ అని ఎందుకు అంటున్నాము అని అంటే హెలిక్స్ మే బి ఫార్మ్డ్ ఆర్ మే ఫార్మ్ ఐదర్ టు ఐదర్ టు రైట్ ఆర్ లెఫ్ట్. అంటే హెలిక్స్ ఫార్మేషన్ అనేది ఐదర్ రైట్ సైడ్ కానీ ఆర్ లెఫ్ట్ సైడ్ కానీ, ఓకే, రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ కానీ మనకి ఏమవుతుంది, హెలిక్స్ ఫామ్ అవుతుంది. హెలిక్స్ ఫామ్ అయినప్పుడు సో లెఫ్ట్ సైడ్ హెలిక్స్ కింద మనం ఫామ్ చేసినట్టయితే అంటే లెఫ్ట్ సైడ్ హెలిక్స్ ఏదైతే ఉందో దోస్ ఆర్ హ్యావింగ్ లెస్ దాన్, ఓకే, whenever we compare the stability of left folded protein having less than strength. చిచి అర్థం కాలేదు కదా, నాకు కూడా ఒక చిన్న కన్ఫ్యూషన్ వచ్చేసిందంట. లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ హెలికల్ ఫామ్ అయింది కదా, దీనికి వెన్ ఎవర్ కంపేర్డ్ విత్ ద రైట్ సైడ్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఫామ్ అయిన హెలికల్ తో లెఫ్ట్ సైడ్ మీన్స్ ఫామ్ అయినా లేదా ఫోల్డ్ అయినా దీన్ని కంపేర్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో దానికి లెస్సర్ కెపాసిటీ ఉంటుంది అనమాట. ఓకే, అంటే రైట్ సైడ్ టర్న్ అయినది ఏదైతే ఉందో అది ఎక్కువ స్ట్రెంగ్తన్ గా ఉంటుంది వెన్ ఎవర్ కంపేర్డ్ విత్ ద లెఫ్ట్ హ్యాండెడ్ ఫోల్డ్ అనుకుంటాం లేదా లెఫ్ట్ సైడ్ ఫోల్డెడ్. ఇది క్లియర్ అనుకుంటారు. సో రైట్ సైడ్ ఫోల్డ్ అయిన దానికంటే లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ అయిన హెలిక్స్ ఏదైతే ఉందో అది కొంచెం స్ట్రెంగ్తన్ అన్నది తక్కువగా ఉంటుంది, దాని యొక్క స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది తక్కువగా ఉంటుంది. రైట్ సైడ్ ఫోల్డ్ అయిన హెలిక్స్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ క్యాపబిలిటీ ఉంటుంది లేదా ఎక్కువ స్ట్రెంగ్తన్ గా ఉంటుంది. ఈ రైట్ సైడ్ కి ఫోల్డ్ అయిన ప్రోటీన్ కి ఎగ్జాంపులే కెరటిన్. ఈ కెరటిన్ అనేది ఎక్కడెక్కడ ఉంటుంది, మన హెయిర్ లో ఉంటుంది, నెయిల్స్ లో ఉంటుంది, స్కిన్ లో ఉంటుంది. సో ఈ ప్రోటీన్ ఏదైతే ఉందో ఇట్ గివ్స్ ఏమంటారు మనకి ఏమి ఇస్తుంది, ఒక స్ట్రక్చర్ ఇస్తుంది. నెయిల్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక స్ట్రక్చర్, హెయిర్ ఏదైతే ఉందో దానికి ఒక స్ట్రక్చర్, ఈ స్కిన్ ఏదైతే ఉందో దానికి ఒక స్ట్రక్చర్. సో ఇదంతా కూడా రైట్ సైడ్ ఫోల్డ్ అయిన హెలిక్స్ కాబట్టి దీనికి స్ట్రెంగ్తన్ గా ఉంటుంది, దీని యొక్క ఏంటి అరేంజ్మెంట్ కానీ ఆర్గనైజేషన్ కానీ. సో కాబట్టి వీటి యొక్క నేచర్ వీటి యొక్క బిహేవియర్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ క్లాస్ లో మనము మిగతా రివర్స్ టర్న్ అండ్ బీటా ప్లీటెడ్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మీకు పెప్టైడ్ ఫార్మేషన్ లో ప్రైమరీ స్ట్రక్చర్ లో అలాగే సెకండరీ స్ట్రక్చర్ లో ఉన్న ఆల్ఫా హెలిక్స్ ఏదైతే ఉందో ఇందులో ఏమన్నా అర్థం కాకుండా ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ మీకు ఇది అర్థం అయి ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే, ప్లీజ్ ఎంకరేజింగ్ మీ. ఓకే, bye bye, sign off, your